హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. లాస్ట్ వీడియోలో మీకు రసం పౌడరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు ఆ రసం పౌడర్తో మనం రసం అయితే ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలండి. చింతపండు కడిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టమాటాలు బాగా పండినవి తీసుకుంటున్నానండి. పండినవి తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని ఇదంతా కూడా తెల్ల మరిగేంత వరకు ఉడికించుకుందాం. ఇలా తెల్ల మరిగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇదంతా కూడా చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని బాగా ఇదంతా కూడా పిండి ఈ వేస్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఈ తొక్కంతా కూడా తీసి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసేయద్దు, పులుపు చూసుకొని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మితంగానే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ మనము పౌడర్లో యాడ్ చేయలేదు కదా, అందువల్ల పసుపు ఇంగువ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తుంచి వేసుకుంటున్నానండి. రసంలో మనం కొత్తిమీర తుంచి వేసుకోవడం వల్ల టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కట్ చేయడం కన్నా కూడా ఇలా తుంచి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ చింతపండు రసంలోకి వేసేసుకుందామండి. ఈ మిరపకాయలంతా కూడా కొద్దిగా నలిపినట్టు ఇలా చేతితో నలిపామంటే ఈ కారం అంతా కూడా ఈ చింతపండులోకి అంతా పడుతుందండి. కరివేపాకు కొత్తిమీర కూడా ఇలా పిసకడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ రసం పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుందామండి. నాకైతే బాగా పుల్లగా ఉన్నాయి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా కొద్దిగా తగ్గింది, సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ రసం అంతా కూడా బబుల్స్ వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి. రసం ఎప్పుడూ కూడా తెల్ల మరగకూడదండి. తెల్ల మరిగాయంటే టేస్ట్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. అస్సలు బాగోవండి తెల్ల మరిగితే. మనకు లైట్గా బబుల్స్ వచ్చేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే రసం అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మనము రసం పౌడర్ కానీ ముందుగానే చేసి పెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో అయితే రసం పెట్టేసుకోవచ్చండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం బయట షాపుల్లో కొనే రసం పౌడర్ అంత టేస్టీగా ఉండదు కదా, ఇలా కానీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఏదైనా కూడా మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు రసం అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు రసం పెట్టుకోవాలంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కనుక మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నామంటే రసం 5 నిమిషాల్లో అయితే పెట్టేసుకోవచ్చండి. మనకు అనుకోకుండా అప్పుడప్పుడు చుట్టాలు వస్తూ ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళు కూడా వేడివేడిగా రసం తినాలనిపిస్తుంది, పెట్టండి అని అంటారు. ఇలా మనం రసం పొడి కానీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే రసం పెట్టేసుకోవచ్చండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.